హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాత కమ్మలు కొత్త వాటిలాగా చూడండి ఎంత చక్కగా తలతల మెరుస్తూ ఉన్నాయో. ఈజీగా ఈ టిప్ అయితే చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కష్టపడకుండా ఇలా కొత్తగా తయారు చేసుకోవచ్చు కమ్మలని. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు సర్ఫ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత కార్తీక షాంపూ ఉంటుంది కదండి, ₹1 ప్యాకెట్ అయితే తీసుకొని మొత్తం వేసేసుకోండి. ఈ రెండింటిని కొంచెం మిక్స్ చేసిన తర్వాత వేడి నీళ్ళు 1 టీ గ్లాస్ వరకు తీసుకోండి. చల్ల నీళ్ళు అయితే తీసుకోవద్దండి, కొంచెం వేడి నీళ్ళే తీసుకోండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేటిని అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కమ్మలని ఈ వాటర్లో వేసి ఒక 10 నిమిషాల వరకు అయితే వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం వీటిని క్లీన్ చేసేటప్పుడు మనము వేస్ట్గా పడేస్తాం కదండి బ్రష్, ఆ బ్రష్తో అయితే వీటిని శుభ్రంగా క్లీన్ చేయండి. చూడండి, వాటర్లో నుంచి తీసిన తర్వాతే అర్థమవుతుంది కదండి ఎంత చక్కగా క్లీన్గా అనిపిస్తున్నాయో. ఇంకా ఈ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి సేమ్ కొత్త వాటిలాగే తలతల మెరుస్తూ ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు టిప్ నెంబర్ 2, మనము దోశ పోసుకున్నప్పుడు ఎక్కువగా ప్యాన్కి దోశ అంటుకుపోయి అసలు రాకుండా ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి దోశ బాగా నీట్గా రావాలి అంటే మనము ఒక ఆనియన్ అయితే తీసుకొని వెనక పక్కన కొంచెంగా కట్ చేసి వేసి ఆ తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేశారంటే దోశ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అండి. మెదుపు ఎక్కువ అవటం వల్ల కూడా ఒక్కొక్కసారి దోశలు ఈ విధంగా రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కా కానీ ఉపయోగించారంటే ఖచ్చితంగా దోశలు చాలా నీట్గా అయితే వస్తాయి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత దోశ అయితే 1 సైడ్ బాగా రోస్ట్ అయింది. చూడండి, ఇందాక దోశకి ఇప్పుడు దోశకి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలాగా మీకు ఎప్పుడైనా ఇలా దోశలు రాలేదంటే ఒకసారి ఆనియన్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 3, బియ్యం ఎక్కువగా మనం స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిల్లో ఇలా సన్నగా పురుగు పడుతూ ఉంటాయండి. బియ్యం ఇలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు రావాలి అంటే మనం బిర్యానీలో వేసుకుంటాం కదండి, ఆ బిర్యానీ ఆకు 1-2 ఇలా రైస్లో వేసాము అంటే బియ్యం అనేది అసలుకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. టిప్ నెంబర్ 4 వచ్చేసి ఫ్రిడ్జ్లో మనం అన్ని కూరగాయలు పెడుతూ ఉంటాము, అలాగే కర్రీస్ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి ఇలాగా గ్లాసులో కొంచెం వాటరు 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ వాటర్ని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో ఎక్కడైనా ఒక భాగం దగ్గర పెట్టాము అంటే ఎలాంటి స్మెల్ ఉన్నా ఈ వాటర్ లాగేసుకుంటుంది.